అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్రంగా సాగుతున్న భారతదేశ రైతాంగ ఉద్యమం మీద నిన్న నరేంద్ర మోడీ పోలీసులు కాల్పులు జరిపి ఒక యువ రైతుని మరణం పాలైన పరిస్థితి మనం చూసాం. ఈ రోజున భారతదేశం మొత్తం 60% రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న దేశం. ఈ దేశంలో రైతాంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పి గత 3 సంవత్సరాలుగా భారతదేశ రైతాంగం రాజకీయాలు అతీతంగా చేస్తున్న ఉద్యమం తలొగ్గి నరేంద్ర మోడీ 2021లో చేసినటువంటి వాగ్దానాన్ని అమలు చేయాలని చెప్పి ఈరోజు వ్యవసాయ రంగానికి కనీస మద్దతు ధరని ప్రకటించాలని చట్టం చేయాలని చెప్పి ఢిల్లీలో రైతులు శాంతియుతంగా చేస్తున్న పోరాటానికి అటు హర్యానా పోలీసులు కానీ ఢిల్లీ రైతాంగ పోలీసులు కానీ రైతాంగం మీద దాడి చేసి ఈ రోజున శుభకరణ్ సింగ్ అనే యువ రైతుని మరణం పాలు చేసే పరిస్థితి మనం చూసాం. ఆ రోజున నరేంద్ర మోడీ రైతాంగానికి స్పష్టమైన హామీ ఇచ్చాడు. ఈ దేశంలో 3 నెలల చట్టం రద్దు చేస్తానని చెప్పి రైతులకి కనీస మద్దతు చట్టాన్ని తయారు చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ అమలు పరచని దానికి నిరసనగా భారతదేశ రైతాంగం చేస్తున్నటువంటి ఉద్యమానికి ఈరోజు నరేంద్ర మోడీ ఈ రోజున బుల్లెట్లతోటి, రబ్బర్ బుల్లెట్లతోటి, లేకపోతే వాటర్ క్యాన్లతోటి, లాఠీ ఛార్జీలతోటి, కాల్పులతోటి భయానకంగా తయారు చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అందుకనే భారతదేశ రైతాంగం చేస్తున్న ఈరోజు ఉద్యమానికి దేశవ్యాప్తంగా మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు శుభకరణ్ సింగ్ మృతికి నిరసనగా ఖమ్మం జిల్లాలో అన్ని వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికే నరేంద్ర మోడీ తలొగ్గి రైతాంగం చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పి కనీస మద్దతు చట్టాన్ని అమలు పరచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాల్చి చంపటాన్ని ఖమ్మం జిల్లాలోని వామపక్ష పార్టీలు, రైతు సంఘాలందరూ కూడా ఈ మోడీ ప్రభుత్వ యొక్క దుర్మార్గ దమనకాండని ఖండిస్తూ, నిరసిస్తూ ఈరోజు మోడీ ప్రభుత్వ దిష్టి బొమ్మని దగ్ధం చేయటం, ఖమ్మం సెంటర్, అంబేద్కర్ సెంటర్లో దగ్ధం చేయటం జరిగింది. మోడీ ప్రభుత్వం రైతాంగం ఎడల కార్పొరేట్లు, కంపెనీలకు అందరికీ కూడా వ్యవసాయాన్ని కట్టబెట్టడం కోసం రైతు వ్యతిరేక చట్టాలను చేశారు. రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతాంగం సంవత్సరాల కాలం పాటు 2020-21 2 సంవత్సరాల కాలంలో ఉద్యమం చేశారు. 2021 నవంబర్లో మోడీ హామీ ఇచ్చాడు, మీకు చట్టాలు ఉపసంహరించుకుంటాం, అదేవిధంగా మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని కూడా చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చాడు. ఇవాళ రైతాంగం అడుగుతున్నటువంటిది ఏంటి? మీరు ఇచ్చిన హామీని అమలు చేయండి అని చెప్పేసి గుర్తు చేయడం కోసమే మళ్ళీ ఈ ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి రైతులు మేము ఢిల్లీ వచ్చి అడుగుతామని చెప్పేసి మా యొక్క హామీని అమలు చేయండి అని చెప్పేసి అడుగుతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.